ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున 1వ తారీఖు అవడంతో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలోని ఒక గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఏర్పాటు చేసినటువంటి ఒక సభలో మాట్లాడుతూ గడిచిన వైకాపా ప్రభుత్వంలో ఎన్నో బట్టలు నొక్కేవారని, ఆ బట్టలు నొక్కడే పెద్దగా గొప్పగా చెప్పుకున్నామని చెప్పుకుంటూ వచ్చేసి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మాత్రం ఏదైతే పింఛన్లు ఇస్తున్నామో గడిచిన ప్రభుత్వంలో నొక్కిన బట్టలన్నీ కూడా ఒక పింఛన్కి మాత్రం సాధ్యపడమని చెప్పుకుంటూ వచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటల మీద పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. 1వ తారీఖు అవడంతో నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తారీఖు ఆయనే స్వయంగా వెళ్ళి ఎవరైతే పింఛన్లు అర్హులు ఉన్నారో వాళ్ళకి పంపిణీ చేసుకుంటూ వస్తున్నారు. నిన్నటి రోజున బాపట్ల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈయన గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. ఎన్నో డబ్బులు పంపిణీ చేశారు, ఎన్నో బట్టలు నొక్కారు. గత ప్రభుత్వం నొక్కిన బట్టలన్నీ కూడా ఇప్పుడు మేము ఇచ్చే ఒక్క పింఛన్కే సరిపోతాయని చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీన్ని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అసలుకి ఎన్నో గొప్పలు చెప్పుకున్నారు బట్టలు నొక్కడంలో, కానీ ఇంత పెద్ద మొత్తంలో మేము పింఛన్ పంపిణీ చేస్తున్నామని చెబుతున్నారు. ఈ మాటలకు సంబంధించి మీరేమంటారు? మనకి వెనకటి రోజుల్లో శ్రీకృష్ణ తులాభారం అని చెప్పని ఒక సినిమా ఉండేది. అంటే నిజంగా భాగవతంలో శ్రీకృష్ణుడిని తులాభారం వేశారో లేదో తెలియదు, కానీ ఒక కథ చలమణిలో ఉండేది. దాన్ని బేస్ చేసుకొని సినిమా కూడా రావటం జరిగింది. కృష్ణుడికి 8 మంది భార్యలు కదా, అందులో రుక్మిణీదేవికి సత్యభామకి కృష్ణుడి మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంది అనేది నిర్ధారణ అవడం కోసం కృష్ణుడిని తులాభారంలో ఒక పక్క కూర్చోబెట్టి రెండో పక్క ఎవరు గెలుచుకుంటారు అని చెప్పని పోటీ నడుస్తుంది. సత్యభామ తన ఆభరణాలు మొత్తాన్ని కూడా తులాభారంలో పెట్టుద్ది. పెట్టినా సరే తన వైపు మొగ్గదు. ఆమె అంటే శమంతకమణి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి తనకు దక్కి ఆ శమంతకమణి ద్వారా లభించిన బంగారాన్ని కూడా తులాభారంలో పెట్టినా కూడా కృష్ణుడిని తుయ్యటం సాధ్యం కాదు. నెక్స్ట్ టర్ను రుక్మిణీదేవికి వస్తుంది. రుక్మిణీదేవి కృష్ణుడిని తలుచుకొని ఒక తులసి దళం పెట్టుద్ది. ఆ తులసి దళానికే అంటే ఒక పక్కేమో అంతకుముందు సత్యభామ మరి ఆ రోజుల్లో క్వింటాల్లో లెక్కనో టన్నుల లెక్కనో పెట్టినా కూడా తోగని కృష్ణుడు ఒక తులసి దళానికి దూకుతాడు. దాంతో ఏం చెప్పేవాళ్ళంటే రుక్మిణీదేవికి ఉన్నది అహంకారం లేని అసలు సిసలు ప్రేమ. అలాగే ఇవాళ సంక్షేమానికి మేము ఛాంపియన్లం అంటే మేము ఛాంపియన్లం అనేది ప్రభుత్వాల మధ్య పార్టీల మధ్య పోటీ ప్రచారం విషయంలో ప్రజల మెప్పు పొందడం కోసం రకరకాల ప్రచారాలు జరుగుతాయి. కానీ వాస్తవం ఏంటనేది తప్పనిసరిగా చర్చించుకొని తీరాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డీబీటీ అనే విధానం ద్వారా బటన్ నొక్కడం ద్వారా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నా, ఎటువంటి అవినీతికి ఆస్కారం లేదు, ఎటువంటి రికమెండేషన్లో అవసరం లేదు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఇంటికి మన పథకాలు అందుతున్నాయి అని చెప్పేవాడు ఆయన. గడప గడప. మరి దానికి తగిన ప్రచారం చేసుకునేవాళ్ళు. అసలు సంక్షేమానికి నేను మా నాయనే ఆద్యుడు అని చెప్పని ఆయన ప్రభుత్వంలో అమలు చేసే సంక్షేమ పథకాలని ఆయన పార్టీ జెండాలో ఒక చక్రం లాగేసి మధ్యలో వాళ్ళ నాన్న ఫోటో పెట్టి మాది సంక్షేమ రాజ్యం, రాజన్న రాజ్యం, మా నాయన ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని మొదలుపెట్టాడు, ఆ అడుగుజాడల్లోనే నేను నడుస్తూ ప్రజా సంక్షేమం కోసం నేను పరిపాలన చేస్తున్నా అని చెప్పని పిక్చరైజ్ చేసుకునేవాళ్ళు. అంటే గతం తెలియని మామూలుగా పచ్చిగా మాట్లాడుకుంటే బొడ్డోడని పసివాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకోవాలంటే ఈ ప్రచారం చూసి నిజమేనేమో అసలు ఈ రాష్ట్రంలో ప్రజలు ఒంటి మీద బట్ట కట్టుకోవటం, బడికి వెళ్ళటం, ఓ ముద్ద తినటం అనేది రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచే బిగినైందేమో, దాన్ని వాళ్ళ అబ్బాయే కొనసాగిస్తున్నాడేమో, ఇక మిగిలిన పాలకులు అందరూ కూడా ప్రజలను దోచుకున్నాళ్ళేనేమో అని చెప్పని అనుకోవాలని చెప్పని వాళ్ళ తాపత్రయం. కానీ నిజాలు చెప్పడానికి మా బోటాళ్ళు ఉంటాం కదా. అలాగే అనుభవజ్ఞులు గత పాలనని కూడా చూసిన సీనియర్లు ఉంటారు కాబట్టి డెఫినెట్గా వాస్తవాలు ఏంటనేది ప్రజలకు తెలుసు. ఎవరు ఆర్భాట ప్రచారం చేసుకుంటున్నారు, ఎవరు నిజమైన సంక్షేమాన్ని అందిస్తున్నారు,
ఏ పథకం ఎప్పుడు మొదలుపెట్టారు, ఏ ప్రభుత్వ హయాంలో ఏ వర్గాలను ఉద్దేశించి ఏ పాలకులు తీసుకున్న నిర్ణయాలు ఇవాళ అమలు జరుగుతూ ఉన్నాయి, ఏ పథకాలు ఒక రాష్ట్రంలో అమలు జరిగిన తర్వాత అది మిగిలిన రాష్ట్రాలకి దేశానికి కూడా రోల్ మోడల్గా నిలబడి దేశం కూడా వాటిని అడాప్ట్ చేసుకుందనేది డెఫినెట్గా చరిత్రలో నిక్షిప్తమై ఉంటుంది. అవును. ఎవరెంత ప్రచారం చేసుకున్నా ఇప్పుడు మనం 100 చెప్పుకోవచ్చు. కొండపల్లి కోట నేనే కట్టా, కొండవీడిలో నేనే పరిపాలించా అని చెప్పని వాళ్ళు చెప్పుకుంటే నడుస్తుందా? చరిత్ర నిక్షిప్తమైంది. ఆ కోట ఎవరు కట్టారు, ఎవరు పరిపాలన చేశారని చెప్పని. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నేను ప్రస్తావించింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు బటన్లు నొక్కటం ద్వారా ఏ సంక్షేమాన్ని అమలుపరిచానని చెప్పని చెప్పుకున్నాడో, అంటే ఒక వ్యక్తికి లేదు ఒక కుటుంబానికి ఏ లబ్ధి చేకూర్చానని చెప్పని చెప్పుకుంటూ వచ్చాడో, అవి అన్నీ కలిపినా కూడా ఇప్పుడు మేము అందిస్తున్న ఈ పెన్షన్ల సాటి రావు, ఈ పెన్షన్లతో సమానమైన స్థాయి లబ్ధి కుటుంబాలకు చేకూరలేదు అని చెప్పారు. రాష్ట్రంలో సుమారుగా 1,50,00,000 కుటుంబాలకి రేషన్ కార్డులు ఉన్నాయి. వాస్తవంగా 1,68,00,000 కుటుంబాలకి ఎన్నో ఉన్నాయి. అందులో 1,50,00,000 కుటుంబాలకి రేషన్ బియ్యం అందుతూ ఉన్నాయి. ఆ 1,50,00,000 మందిలో సుమారుగా 66 లక్షల మందికి పెన్షన్ సౌకర్యం అందుతూ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లయితే పెన్షన్ లబ్ధిదారులు మోర్ దాన్ 10%. జనరల్గా ఏంటంటే ఏ కేటగిరీ పెన్షన్ అయినా సరే ఆ రాష్ట్ర జనాభాలో 10% ఉండాలి అనుకుంటారు. కానీ 10% ఆఫ్ ది పాపులేషన్ అంటే 50 లక్షలే. కానీ ఇక్కడ 66 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు, సామాజిక పెన్షన్ లబ్ధిదారులు. వాళ్ళు వృద్ధులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, డప్పు కళాకారులు ఉన్నారు, హిజ్రాలు ఉన్నారు, ఇట్లా రకరకాల కేటగిరీల వాళ్ళు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు. అంటే ఇన్ని లక్షల పెన్షన్లు ఒక్కొక్కరికి నెలకి 4,000 రూపాయలు చొప్పున. దాంట్లో వికలాంగులకైతే 6,000 రూపాయలు ఉంది, బెడ్ రిడెన్ పేషెంట్లకైతే 15,000 రూపాయల పెన్షన్ ఉంది, డయాలసిస్ పేషెంట్లు బెడ్ రిడెన్ పేషెంట్లకైతే అంటే 100% డిజేబిలిటీ ఉండి బెడ్ రిడెన్ ఉన్న వాళ్ళకి 15,000 పెన్షన్ ఇస్తూ ఉన్నారు. మరి ఇంత స్థాయి పెన్షన్లు దేశంలో మరే రాష్ట్రం కూడా ఇవ్వట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు, ఏ పాలకుడు ఇవ్వాల. ఇవాళ రాష్ట్రంలో కూడా, ఇవాళ దేశంలో కూడా మరే రాష్ట్రం కూడా 4,000 రూపాయల పెన్షన్ అమలు చేయటంలా. నెలకి 4,000 చొప్పున అంటే ఒక సంవత్సరానికి 48,000. నేను చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పడం జరిగింది. 1 ఎకరం భూమి ఉంటే మీకు ఎంత ఆదాయం వస్తుందో పోల్చి చూసుకోండి. అంతకన్నా ఎక్కువ ఈ పెన్షన్ ద్వారా మీకు ఆదాయం సమకూరుతూ ఉంది. అంటే 1 ఎకరం రైతు సంపాదించేదానికన్నా కూడా అధిక ఆదాయం మీకు ప్రభుత్వం నుంచి అందుతూ ఉంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ 2.5 ఎకరాల వరకు మాగాణి, 2.5 ఎకరాల లోపు మాగాణి ఉన్న రైతులకి పెన్షన్ పొందే వెసులుబాటు ఉంది. అంటే ఒక 2 ఎకరాల 40 సెంట్లో భూమి ఉన్న రైతు ఆ వ్యవసాయం మీద కౌలుకిచ్చుకుంటేనేమో సంవత్సరానికి ఒక 70-80 వేలు వస్తే దీని ద్వారా ఇంకొక 48,000 రావడానికి ఆస్కారం ఉంది. ఈ విధమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది కొంచెం చర్చనీయాంశమైన అంశం. ఏంటి అంత ఆత్మవిశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్పగలిగారు? జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చాడు, అలాగే వైఎస్ఆర్ చేయూత అని చెప్పని సంవత్సరానికి 18,750 రూపాయలు ఇచ్చాడు, అలాగే ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇచ్చాడు, నాయి బ్రాహ్మణులకు డబ్బులు ఇచ్చాడు, రజకులకు డబ్బులు ఇచ్చాడు. మరి ఇంతమందికి 15,000 అందించాడు కదా. ఇవన్నీ కలగలిసి ఈ 48,000 ఎలా సరిపోతాయి? ఇంత సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అందించినప్పుడు ఆయన చేసిన సంక్షేమాన్ని తక్కువ అని చెప్పని ఎలా అంటారు? అసలు రాజశేఖర రెడ్డి గారు కదా 200 రూపాయల పెన్షన్ ఇచ్చింది, ఆయనే కదా ఉచిత విద్యుత్ ఇచ్చింది, ఆయనే కదా ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేసింది, ఆయనే కదా ఆరోగ్యశ్రీ అమలు చేసింది. ఇవాళ సంక్షేమానికి ఆద్యుడు ఆయనే కదా. ఎలా చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేసుకుంటారని చెప్పని చర్చ వస్తుంది. ఇక్కడ వాస్తవాల ప్రాతిపదికగా చర్చ జరిగి తీరాలి. ఫీజు రియంబర్స్మెంట్ ఇనిషియేట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన పాలకుడిగా ఉన్న రోజుల్లో ఎస్సీ ఎస్టీలకి 100% ఫీజు రియంబర్స్మెంట్ ఆయనే ఇనిషియేట్ చేశారు. బీసీలకి 50% రీఎంబర్స్మెంట్ ఆయనే బిగిన్ చేశారు. దాన్ని కొనసాగిస్తూ రాజశేఖర రెడ్డి గారు ఇంకొంచెం ఎలాబొరేటివ్గా బీసీలకు కూడా 100% ఫీజు రియంబర్స్మెంట్ అమల్లోకి తీసుకొచ్చారు. అలాగే ఓసీల్లో ఉన్న ఈడబ్ల్యూఎస్ కేటగిరీ పేద విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అమల్లోకి తీసుకొచ్చారు. అంటే ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు, దాన్ని మరింత విస్తృతపరిచింది రాజశేఖర రెడ్డి గారు. ఆద్యుడు రాజశేఖర రెడ్డి గారు కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ చేశారని చర్చ ఎక్కడ జరగదు. అసలు చాలామందికి తెలియదు ఆ వాస్తవం. ఇవాళ చాలామందికి ఇంక్లూడింగ్ టీడీపీ శ్రేణులు కూడా ఇది చంద్రబాబు నాయుడు గారు బిగిన్ చేశారని ఎప్పుడు ఎక్కడ చెప్పుకోలేరు, వాళ్ళకి ఆ సమాచారమే తెలియదు. అలాగే ఎన్టీ రామారావు గారు
దేశంలోనే మొట్టమొదటగా పీడిఎస్ ద్వారా సబ్సిడైజ్డ్ రైస్ కిలో 2 రూపాయలకి ఇచ్చింది మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. ఆయన మొదలుపెట్టిన విధానాన్ని దేశం అడాప్ట్ చేసుకుంది, ఆఖరికి కేంద్రం కూడా అడాప్ట్ చేసుకుంది. ఇవాళ పీడిఎస్ ద్వారా ఏ ఏ రాష్ట్రాల్లో ఫుడ్ గ్రెయిన్స్ రైస్ కానీ గోధుమలు కానీ అక్కడ వాళ్ళు తినే ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి రొట్టెలు తింటారా అన్నం తింటారా అనే దాన్ని బట్టి రైసా లేకపోతే గోధుమలు అనేది ఇవాళ పంపిణీ జరుగుతూ ఉందంటే దానికి ఆజుడు ఎన్టీ రామారావు గారు. అలాగే ఆ రోజుల్లో 30 రూపాయలతోటి నెలకి వృద్ధాప్య వితంతు పింఛన్లు దేశంలో మొదలుపెట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. 25 రూపాయలకి పంచా చీర జనతా వస్త్రాల పేరిట అమల్లోకి తెచ్చింది ఎన్టీ రామారావు గారు. పక్కా ఇళ్ల నిర్మాణం అమల్లోకి తెచ్చింది ఎన్టీ రామారావు గారు. మహిళా విద్యకు ప్రాధాన్యత ఇస్తూ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసింది ఎన్టీ రామారావు గారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించింది ఎన్టీ రామారావు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమానికి ఆద్యుడిగా ఎన్టీ రామారావు గారు నిలిస్తే దాన్ని మరింత విస్తృతపరిచి ఆఖరికి డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ద్వారా రైతులకి 50% సబ్సిడీతోటి విత్తనాలు అందించింది చంద్రబాబు నాయుడు గారు. అగ్రికల్చర్ మెకనైజేషన్కి ప్రాధాన్యత ఇస్తా చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో హార్వెస్టర్లు, రోటవేటర్లు, బేలర్లు, తైవాన్ స్ప్రేయర్లు, మల్చింగ్ షీట్లు, డ్రిప్ పరికరాలు ఇటువంటివి 90% వరకు సబ్సిడీతోటి రైతులకు అందించింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అమ్మఒడి అనుకున్నారు. రైతాంగానికి అగ్రికల్చర్ మెకనైజేషన్ ద్వారా పరికరాలు అందిస్తే వ్యవసాయం ఇన్పుట్ కాస్ట్ తగ్గితే వ్యవసాయం గిట్టుబాటుగా మారుతుందనే ఆలోచన ఆయనకు దట్టలా. ఆయన దీనికి ప్రాధాన్యత ఇచ్చాడు, ఆ ప్రభుత్వాలు దానికి ప్రాధాన్యత ఇచ్చినాయి. ఇరిగేషన్ రంగానికి చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కేటాయింపులే చేయాల, చేసిన కేటాయింపులు ఖర్చు పెట్టాల. అంటే సెల్ఫ్ సఫిషియన్సీ కోసం ఆయన ప్రయత్నం చేస్తే ఈయన నేను డీబీటీ ద్వారా అప్పుడన్ని డబ్బులు ఇప్పుడన్ని డబ్బులు వేస్తాను, దీని వరకే కన్ఫైన్ అవ్వమని చెప్పని ప్రజల్ని ఆ స్థాయికి పరిమితం చేసే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలకి పెన్షన్ పెంచుతానని చెప్పి వాగ్దానం చేసి ఇక్కడ ఇంకొక అంశం చెప్పుకోవాలి, అంటే స్టాటిస్టిక్స్ తోటి కూడా మాట్లాడుకోవాలి. 30 రూపాయలతోటి ఎన్టీ రామారావు గారు పెన్షన్ బిగిన్ చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు 150% పెంచి 75 రూపాయలు చేశారు. 150% పెరిగింది, 75 రూపాయలు చేశారు. దాని తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు 166% పెంచి 200 రూపాయలు చేశారు. అలా 200 అయిన పెన్షన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 400% ఏకమొత్తంలో పెంచి 1000 రూపాయలు చేశారు. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ స్టేట్ ఏ పాలనలో ఏ ముఖ్యమంత్రి అంతటి స్థాయి పెంపు ఒకే మొత్తంలో చేయలే. 166% అప్పటికి హైయెస్ట్. అటువంటి దాన్ని 200 ఉన్న పెన్షన్ని 800 రూపాయలు అదనంగా పెంచి 1000 రూపాయలు చేశారు. అలా 1000 రూపాయలు చేసిన దాన్ని మరొకసారి 100% పెంచి 2000 చేశారు. అలా 2000 అయిన పెన్షన్ని జగన్మోహన్ రెడ్డి గారు 3000 చేస్తానని వాగ్దానం చేశారు. అంటే 50% హైక్ ఇస్తాను అన్నాడు. ఆ 50% హైక్ ఇవ్వడానికి సంవత్సరానికి 12.5% చొప్పున 4 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తానని చెప్పి దాన్ని చివరికి వచ్చేటప్పటికి సంవత్సరానికి 10% చొప్పున 5 సంవత్సరాల కాలం తీసుకున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో 5 ఏళ్లలో పెరిగింది 50%. కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో 200 రూపాయలతోటి ప్రస్థానం మొదలుపెట్టింది లెక్కేసుకుంటే 1800% పెరిగింది. 2000 అదే టెన్యూర్లో 2000కి రీచ్ అయింది. అంటే ముందుగా ఉన్న 200ని ఎక్స్క్లూడ్ చేస్తే 1800 రూపాయలు పెరిగింది, 2000 రూపాయలకి చేరింది. అటువంటి 3000 రూపాయల నుంచి మళ్ళీ 4000 రూపాయలు చేస్తామని చెప్పని 33% హైక్ ఇస్తామని చెప్పని ఎన్డీఏ కూటమి వాగ్దానం చేసింది. సింగిల్ స్ట్రోక్లో జూన్ 12 ప్రమాణ స్వీకారం చేస్తే 19 రోజుల్లో జూలై 1వ తారీఖు రోజు ఆ 1000 రూపాయలు పెంచి వాగ్దానం చేసే నాటి నుంచి గడిచిన 3 నెలల బకాయి కూడా కలుపుకొని తాము అధికారంలో లేరు, ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది, ప్రచారంలో చేసిన వాగ్దానం అయినా సరే ఆ వాగ్దానాన్ని ఆ కాలాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆ 3 నెలల కాలాన్ని కూడా కలుపుకొని హైక్ ఇవ్వటం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి. అలాగే సూపర్ 6 పేరిట చేసిన ప్రతి వాగ్దానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని చెప్పనే ఒక పథకాన్ని ఆయనే ఇంప్లిమెంట్ చేశారు. ఆయన ఏం చెప్పారు, ఎన్నికలకు ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తానన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలున్నా తల్లికి 15,000 అన్నాడు. అమల్లోకి వచ్చేటప్పటికి ఎంతమంది పిల్లలున్నా ఎంతమంది తల్లులున్నా 13,000 ఇస్తా 15,000 ఇవ్వనన్నాడు. కానీ ఇవాళ
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పని మే నుంచి ఇవ్వబోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా పేరిట సంవత్సరానికి 12,500 తాను ఇస్తాను అన్నాడు, కేంద్ర ప్రభుత్వంతో లింకప్ చేసి కాదు. కానీ అమల్లోకి వచ్చేటప్పటికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇస్తున్న 6,000కి ఇంకొక 7,500 కలిపాడు. అంటే 12,500 వాగ్దానం చేసి అందులో 5,000 కత్తిరించాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 20,000 రూపాయలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000 కాక 14,000 ఇవ్వడానికి సిద్ధపడింది. అది మే నెలలో షెడ్యూల్ అయ్యి ఉంది. కాబట్టి ఇక్కడ సంక్షేమానికి ఆద్యులు ఎన్టీ రామారావు గారు, దాన్ని కొనసాగించింది చంద్రబాబు నాయుడు గారు. కొన్ని పథకాలు రాజశేఖర రెడ్డి గారు ఇనిషియేట్ చేశారు, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు. అంతేగాని పెన్షను ఇతోధికంగా ఆయన టెన్యూర్లో 166% పెరిగింది వాస్తవమే. కానీ ఆ 10 ఏళ్ళు అదే కొనసాగింది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 1,800% పెంచింది. 200 రూపాయలు ఉన్న దాన్ని 2,000 రూపాయలు చేసింది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మా పెన్షన్ ఒక ఎత్తు, జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఒక ఎత్తు అని చెప్పని సగర్వంగా ప్రజల సమక్షంలో బహిరంగంగా ఆయన ప్రకటన చేయగలిగారు అని అంటే అమలు చేసి చూపించిన చిత్తశుద్ధి, అంకితభావం కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి ట్రాక్ రికార్డు వాళ్ళకు ఉంది కాబట్టి సగర్వంగా చాటి చెప్పుకోగలిగారు. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.